हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं गुरुदेवदेव। ब्रह्मानन्दं परमसुखदं
కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఈ రోజు నుంచి మనీషా పంచకం మన సత్సంగ అంశం ఏంటి స్వామీజీ అండి అంటే మనీషా పంచకాన్ని మనం చదువుకోబోతున్నాం. మనీషా పంచకాన్ని ఈ కృతి కర్త ఎవరు స్వామీజీ? మనీషా పంచకం అనే ఈ కృతిని రచించింది ఎవరు స్వామీజీ అండి అంటే ఇంకెవరు రచిస్తారు? భగవత్పాదులు ఆదిశంకరాచార్య. కాబట్టి వారిని ప్రే చేసి మనం టెక్స్ట్ లోకి వెళ్దాం, వారి ప్రార్థన చేసి టెక్స్ట్ లోకి వెళ్దాం. చాలా ఫేమస్, మంచి భజన ఇది శంకర భగవత్పాదుల పైన. చాలా మందికి వచ్చి ఉంటది మన సత్సంగంలో. శంకర గురో జయ శంకర గురో, శంకర గురో జయ శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, శంకర గురో జయ శంకర గురో. అన అపార మహిమా గురునాథ, కృపా సాగర గురునాథ, అపార మహిమా గురునాథ, కృపా సాగర గురునాథ, గురునాథ జయ గురునాథ, గురునాథ జయ గురునాథ, సద్గురునాథ గురునాథ, గురునాథ గురునాథ, సద్గురునాథ గురునాథ, శంకర గురో జయ శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, దీన దయాలో గురునాథ, పరిపూర్ణ కృపాలో గురునాథ, దీన దయాలో గురునాథ, పరిపూర్ణ కృపాలో గురునాథ, గురునాథ జయ గురునాథ, గురునాథ జయ గురునాథ, సద్గురునాథ గురునాథ, గురునాథ గురునాథ, సద్గురునాథ గురునాథ, శంకర గురో జయ శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో. శ్రీ శంకర భగవత్పాద మహారాజ్ కి జై. శంకరాచార్యని ఎవరు పేరు పెట్టి పిలవరు మన సాంప్రదాయం. మరి ఏమని పిలుస్తారు స్వామీజీ స్వామిని అంటే భగవత్పాదులు అంటాం. భగవత్పాదులు అని ఎక్కడైనా వినిపించింది ఏంటి అంటే అది శంకర భగవత్పాదులకి రిఫర్ చేసినట్టు లెక్క అన్నమాట. గురువుని పేరుతో పెరగకూడదు కదండి. అందున శంకరాచార్యులు అంటే సాక్షాత్తు శివస్వరూపుడు, సాక్షాత్ శంకరుడే శంకర భగవత్పాదుడు. భగవత్పాదుడు అంటే ఏంటి స్వామీజీ అండి అంటే మనకి ఏంటంటే ఆయన పాదాలే భగవంతుడు. భగవత్పాదుడు అంటే ఆయన పాదాలే భగవంతుడని వాటి వరకే మన సంపర్కం.
ఆయనతో, మిగతాదంతా మనకి అనవసరం. నీ పాదాలే నాకు దైవం స్వామి అని భగవత్పాదులు అని ఆయనని తెలిసిన వాళ్ళందరూ కీర్తిస్తారన్నమాట. అంత గొప్ప మహాత్ముడు. ఆయన పెట్టిన భిక్ష ఈరోజు ఇంత జ్ఞాన చర్చ జరుగుతుంది అంటే భగవంతుడి వైపు సంఘాన్ని నడిపించిన మహాత్ముడు ఆయన. అది సామాన్యులు చేయగలిగే పని కాదు, అవతార పురుషులు మాత్రమే చేయగలరు. అంతటి మహాత్ముడు శంకర భగవత్. ఆయన రాసిన ఒక కృతి మనం ఆల్రెడీ మన సత్సంగాల్లో చెప్పుకున్నాం. దాని పేరు సాధనా పంచకం. సాధనా పంచకంలో స్వామి 40 సాధనలు చెప్పారు మనకి. వేదో నిత్యం అధీయతాం, ప్రతిరోజు కూడా మంచి పుస్తకాన్ని చదవండి, ఇది మొదటి సాధన. ఆఖరిది ఏంటండి స్వామీజీ అండి అంటే అథ పరబ్రహ్మణ ఆస్థీయతాం. ఈ 40 సాధనలు మీరు చేస్తే ఎక్కడికి చేరుతారండి? పరబ్రహ్మణ ఆస్థీయతాం, ఆ భగవత్ స్వరూపంలో మీరు నిలబడగలుగుతారు. అందుకే తేజోమయానంద్ గారు ఆ స్తోత్రానికి సంబంధించి సింపుల్ గా 2 మాటలే అనేవారు. రియల్ గా మనం ఫస్ట్ సాధనని స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వన్ డే వి విల్ రీచ్ ద 40th స్టెప్. ఫస్ట్ సాధన ఏంటి స్వామిజీ అండి అంటే వేదః నిత్యం అధీయతాం, ప్రతిరోజు సద్గ్రంథాన్ని చదవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంట. అందులో ఉన్న విషయాలన్నీ మనం బాగా చెప్పుకున్నాం. ఈ వారం నుంచి మన సత్సంగంలో టెక్స్ట్ ఏంటి స్వామిజీ అండి అంటే మనీషా పంచకం. ఈ మనీషా పంచకాన్ని రచించినది ఎవరు స్వామిజీ అండి అంటే భగవత్పాదులు ఆది శంకరాచార్యులు రచించారు. పంచకం అంటే మనకు అందరికీ తెలిసింది. పంచకం అంటే 5 యొక్క సంపుటి. ఇది సంస్కృత పదం అంతే. పంచ అంటే 5, పంచకం అంటే 5 యొక్క సంపుటి. ఇలాంటి పదాలు మనం చాలా యూజ్ చేస్తాం. అష్టకం అంటారు. అష్టకం అనగానే స్టూడెంట్ కి మనకు వెలిగిపోవాలి లైట్. ఓకే, 8 యొక్క సంపుటి అష్టకం. ఇప్పుడు చెప్పండి, షట్కం అంటే ఎన్నింటి యొక్క సంపుటి? షట్కం అంటే 6 యొక్క సంపుటి. సో ఇది మనం సంస్కృతంలో వాడే పద శైలి. సో ఇక్కడ పంచకం అని స్వామి ఉపయోగించారంటే ఇందులో 5 శ్లోకాలు ఉండబోతున్నాయని అర్థం. బాగుంది. దేని గురించి స్వామీజీ 5 శ్లోకాలు అండి అంటే ఈ 5 శ్లోకాలు దేని గురించి అంట? మనీష గురించి అంట. మనీష. మనం అనుకుంటాం ఎవరు స్వామీజీ ఈ మనీష? కొంతమంది ఆడపిల్లలకి పేరు పెడతారు మనీషా అని. ఏం స్వామీజీ శంకర భగవత్పాదులు ఎవరైనా స్త్రీ గురించి రాశారా ఏంటి? మనీషా అనే పదం ఏంటి స్వామీజీ అంటే మనీషా అంటే ఒక అర్థం ఉంది. అదేంటి స్వామీజీ అండి అంటే మనుషులకు ఉండవలసిన ఒక లక్షణం అంట. ఈ లక్షణం ఉండబట్టే మనకి ఈ పేరు వచ్చింది మనుషులు అని. మనల్ని మనుష్యులు అంటారు కదండి. మనుష్యులకి ఈ లక్షణం ఉంటుందంట మనీషా అని. అంటే మనీషా అంటే ఏంటండి అంటే బుద్ధిలో స్థిరమైన నిర్ణయాన్ని మనీషా అంటారండి. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటారండి అంటే కన్విక్షన్ అంటారు. ఇది నా కన్విక్షన్ అంటాను చూడండి కొన్ని విషయాలకి సంబంధించి. ఆ కన్విక్షన్ అన్నదానికి సంస్కృత పదం మనీషా. ఈ మనీషా ఎక్కడుంటది స్వామీజీ? బుద్ధిలో ఉంటాయి. కన్విక్షన్స్ ఎక్కడుంటాయండి? బుద్ధిలో ఉంటాయి. ఇప్పుడు భగవత్పాదుడు మనీషా పంచకం అన్నాడంటే అర్థం ఏంటండి అంటే బుద్ధిలో ఉన్న ఒక కన్విక్షన్, దానిపైన నేను ఒక స్తోత్రం రాశాను. బుద్ధిలో ఉండే ఒక కన్విక్షన్ ఇది, దానిపైన నేను ఒక స్తోత్రం రాశాను అని స్వామి ఈ పేరు పెట్టడం జరిగింది, మనీషా పంచకం. అయితే మనీషా అంటే చాలా పేర్లు ఇంకొంటాయండి. మనసులో వృత్తిని కూడా మనీషా అనొచ్చు. ఈ రకంగా చాలా పేర్లు ఉంటాయి. కానీ అది ఇక్కడ సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటి స్వామీజీ అంటే నిశ్చయాత్మికమైన ఒక నిర్ణయాన్ని మనీషా అంటారు. ఇది ఉండబట్టే మన జాతిని మనుష్యులు అని అన్నారు.
బాగుంది స్వామీజీ. స్వామీజీ మరి 2 ప్రశ్నలు. ఒకటి, ఈ కన్విక్షన్ ఎవరికి ఉంది? ఈ కన్విక్షన్ ఏంటి? ఏం కన్విక్షన్ పెట్టుకున్నాడు ఆయన అంటే స్వామి కిందన ఈ శ్లోకాలకు ఒక మొకటం రాస్తాడు. ఈ కన్విక్షన్ ఎవరికి ఉందండి అంటే శంకర భగవత్పాదులు అంటున్నారు నాకు ఉంది అని ఆయన చెప్తాడు. ఇత్యేషా మనీషా మమ అంటాడు ప్రతి శ్లోకానికి ఆఖరణ. ఇత్యేషా మనీషా మమ అంటే ఈ కన్విక్షన్, ఈ మనీషా నాకు ఉంది అని శంకరాచార్యులు చెప్తున్నారు. సో ఎవరికి ఉంది స్వామీజీ అండి అంటే శంకర భగవత్పాదులకు ఉందంట ఈ కన్విక్షన్. ఏ కన్విక్షన్ స్వామీజీ? ఏం నిర్ణయం పెట్టుకున్నాడు ఆయన? ఏం నిశ్చయం పెట్టుకున్నాడు బుద్ధిలో అంటే ఒక నిశ్చయం పెట్టుకున్నాడండి. అదేంటండి అంటే ఎవరైనా సరే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటే ఆయన బ్రాహ్మణుడే కావచ్చు, చండాలుడే కావచ్చు, నాకు గురువుగా నేను ఆయనని స్వీకరిస్తాను. ఆయన క్యాస్ట్ ఏది కావచ్చు, జెండర్ ఏదైనా కావచ్చు, క్రీడ్ ఏదైనా కావచ్చు, రిలీజియన్ ఏదైనా కావచ్చు, నాకు అనవసరం. ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటండి అంటే ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఉంటే ఆయన నాకు గురువే. అదే ఆయన యొక్క కన్విక్షన్ అంట. దీన్నే మాటల్లో చేరుస్తాడు ఆయన. ఏం మాటల్లో చేరుస్తాడు స్వామీజీ? చండాలోస్తు సతు ద్విజోస్తు గురుహు ఇత్యేషా మనీషా మమ అంటాడు. ఇది ప్రతి శ్లోకానికి ఆఖరనొచ్చే లైన్. చండాలోస్తు చండాలుడయొచ్చుగాక, సద్విజోస్తు బ్రాహ్మణుడయ్యుండొచ్చుగాక, స గురుహు నాకు గురువే. కండిషన్ ఏంటండి అంటే ఆయన బ్రహ్మను తెలిసి ఉంటే చాలు. ఇత్యేషా మనీషా మమ, ఇదే నా యొక్క ఫర్మ్ కన్విక్షన్, ఇది నా యొక్క దృఢమైన నా అంతరంగ నిశ్చయం. ఇది ఈ శ్లోకంలో చెప్పబోయేది. అంటే స్వామి మనమేం తెలుసుకోవాలండి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటండి అంటే ఈ జ్ఞానానికి బయట ఉన్న ఏ పొరతోనూ సంబంధం లేదు. ఆ పొర తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ప్రకాశవంతంగా ఉండొచ్చు, ఇవన్నీ అనవసరం. ఈ జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో వారు అందరూ పూజ్యులేమని, వారందరూ కూడా మనకి గురువుతో సమానం. ఇది శంకర భగవత్పాదులు పెట్టుకున్న కన్విక్షన్ అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి ఇంట్రొడక్షన్ ఇస్తారు స్వామి. సరే, మనీషా పంచకం అంటే మనకు అర్థమైంది. పంచకం అంటే 5. సో ఎటువంటి మనీషా పెట్టుకోవాలి స్వామీజీ అండి అంటే ఎవరైనప్పటికీ కూడా ఎవరైనా ఈ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటే వారు మాకు గురుతుల్యులు. ఈ దృఢ నిశ్చయాన్ని మనం పెట్టుకోవాలి. దీని పేరే మనీషా అని చెప్పడం జరిగింది. స్వామీజీ మరి ఈ సత్య విషయం తెలిసిన వాళ్ళు అన్నారు కదా, ఈ సత్య విషయం ఎక్కడుంది స్వామీజీ అంటే పరిచయం ఎలా చేస్తున్నారో మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ సత్య విషయం ఎక్కడుంది స్వామీజీ అండి అంటే మనం సత్సంగం చేసిన వాళ్ళగా చెప్తాము. సత్య విషయం ఎక్కడుంది అండి? సత్య విషయం ఉపనిషత్తులలో ఉంది. ఎందుకంటే మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి? బ్రహ్మకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి అంటే బ్రహ్మకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉపనిషత్తులు. అందుకే భగవత్పాదులు చెప్తారు ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే అంటాడు. ఉపనిషత్ శబ్దము విద్యాని తెలియచేస్తుంది. అది ఒక పుస్తకంగా చూడకూడదు మనం. ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే, విద్యారూపం ఉపనిషత్తు. ఏం విద్య ఉంది స్వామీజీ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తారు పెద్దలు అంగీకరించిన ఉపనిషత్తులే 108 ఉన్నాయంట. ఈ 108 ఉపనిషత్తుల్లో 11 ఉపనిషత్తుల పైన సాక్షాత్తు శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. అవి ప్రమాణం. స్టూడెంట్స్ అందరూ
వారి జీవిత కాలంలో తప్పనిసరిగా శంకర భాష్యంతో చదవవలసిన ఉపనిషత్తులు ఎన్నండి అంటే 10. మనకి క్లారిటీ వస్తుంది, ఓహో ఈ మంత్రానికి అర్థం ఇదా, ఈ పదానికి అర్థం ఇదా అని. ఇన్ని ఉపనిషత్తులు ఉన్నప్పటికీ అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏంటి స్వామీజీ? ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే అన్నారు కదా, ఆ విద్య ఏంటి స్వామీజీ అండి అంటే ఆ విద్య ఒకే మాట. అదేంటండి అంటే జీవ బ్రహ్మైక్య బోధ. ఉపనిషత్ సారాంశం ఏంటి స్వామీజీ అండి అంటే జీవ బ్రహ్మైక్య బోధ. బోధ అంటే జ్ఞానం. ఏ జ్ఞానం? జీవ బ్రహ్మ ఐక్య బోధ. జీవుడు బ్రహ్మము ఒకటే అనే చెప్పే జ్ఞానమే ఉపనిషత్తు యొక్క సారాంశం. ఉపనిషత్తులను చదవవలసింది ఈ పర్పస్ కోసమే. ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే. కిం విద్య? విద్య జీవ బ్రహ్మ ఐక్య బోధ. ఈ జీవ బ్రహ్మ ఐక్య బోధ అంట ఉపనిషత్తులలో 4 మహావాక్యాలలో ప్రకటించబడిందటండి. వాటిని మహావాక్యాలు అంటారు. మహావాక్యం అంటే పెద్ద వాక్యం అని కాదు. మహావాక్యము అని దేనిని అనాలి స్వామీజీ అండి అంటే ఏ వాక్యంలో అయితే జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పబడిందో ఆ వాక్యాన్ని మహావాక్యం అనాలి. ఎవరైనా మనకు అడిగారు అనుకోండి మహావాక్యం అంటే ఏంటయ్యా అంటే ఇదే నిర్వచనం. ఏ వాక్యంలో జీవుడు బ్రహ్మ ఒకటి అని చెప్తే ఆ వాక్యమే మహావాక్యం. అయితే మన పూర్వులు, మన పెద్దలు, మన గురువులు ఏమన్నారండి అంటే 4 వేదాల నుంచి 4 మహావాక్యాలని వారు బహిర్గతం చేశారు, బయటకు తీసుకురావటం జరిగింది. ఈ 4ంటిని మహావాక్యాలు అంటారు. సామవేదం నుంచి 1, ఋగ్వేదం నుంచి 1, యజుర్వేదం నుంచి 1, అథర్వణ వేదం నుంచి 1. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఈ 4ంటిని కలిపి 4 మహావాక్యాలు అన్నారు. ఈ 4 మహావాక్యాలని భగవత్పాదులు చెప్పినట్టు మనం అర్థం చేసుకుంటే మనకి తత్వం బోధపడుతుంది. తత్వం అంటే ఏంటి? నేను అనుకుంటున్న ఈ జీవస్వరూపమే అనంతమైన, శాశ్వతమైన, అమృతమయమైన ఆ బ్రహ్మస్వరూపం. దానిని డిక్లేర్ చేసే స్టేట్మెంట్లు ఈ 4. వాటికున్న పేర్లే మహావాక్యాలు. శంకర్ భగవత్పాదులు మనీషా పంచకంలో మొదటి 4 శ్లోకాలలోనూ 4 మహావాక్యాలని ఆయన ప్రకటీకరిస్తాడు. మనీషా పంచకంలో 5 శ్లోకాలు ఉంటే మొదటి 4ంటిలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మహావాక్య బోధ చేస్తాడు మనకి. అంటే ఎంత ప్రగాఢమైన జ్ఞానమో ఇది చూడండి. మనీషా పంచకం 4 మహావాక్యాలు, 4 శ్లోకాలు. మరి 5వ శ్లోకంలో ఏం చెప్తారు స్వామీజీ అండి అంటే 5వ శ్లోకంలో ఈ 4 మహావాక్యాల ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞాని అనుభవించే బ్రహ్మానందం యొక్క స్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఆనంద స్థితి ఏంటి అనేది 5వ శ్లోకంలో చెప్తాడనమాట. ఈ 5 కలిపి మనీషా పంచకం. ఇది ఈ శ్లోకం, ఈ పంచకంలో ఉన్నటువంటి విషయం. పంచకంలో ఉన్న విషయం ఏంటి స్వామీజీ అండి అంటే ఈ 4 గ్రేట్ స్టేట్మెంట్స్, ఈ 4 మహావాక్యాల యొక్క సారాంశ బోధ. బాగుంది. అయితే ఇది ఇందులో ఉండే విషయం. ఓకేనండి. అయితే మనీషా పంచకం వెనకతలు ఒక స్టోరీ ఉంది, ఒక కథ ఉంది. ఆ కథ కూడా మనం తెలుసుకోవాలి. అంటే చాలా మంది చదువుకొని శంకర భగవత్పాదుల గురించి చదువుకున్నాం కాబట్టి మనకు కొంత జ్ఞానం. చాలా కృతులకి ఆయన ఏదో కూర్చొని రాయలే. చాలా
ఒక్కొక్క సందర్భంలో ఆయన నుంచి ఆ భావం వచ్చేది, అక్కడికక్కడే చెప్పేసేవాడు ఆయన. అలాగే చాలా వచ్చాయి. మీరు వినే ఉంటారు కనకధార స్తోత్రం యొక్క కథ, స్టోరీ. కనకధార స్తోత్రం ఇంకప్పుడు భగవత్పాదులు చిన్న పిల్లడు, వటుడు, చిన్న పిల్లడు, భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్తే ఒక అమ్మగారింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆమె దగ్గర పాపం ఏమీ ఉండదు ఇవ్వటానికి. కానీ ఆమెకు మనసు ఉంది, అయ్యో బ్రాహ్మణ బిడ్డడు వచ్చాడు, ఏం పెట్టండి రా భగవంతుడా అని ఆ తలుపు చాటు నుండి ఒక ఉసిరికాయలు వేస్తాదన్నమాట, చిన్న ఉసిరికాయ. ఈయన అనుకుంటాడు, ఏమమ్మా తలుపు చాటున ఉన్నారండి అంటే ఆవిడ చెప్తాది అనమాట, నా ఒళ్ళు కప్పుకోవడానికి బట్టే లేదు నాయన, ఈ బట్టతో మేము ఎప్పుడు బయటికి రాము, లోపటే ఉంటామంటే ఆయన మనసు కరుగుతుంది శంకర భగవత్పాదుడికి. కరిగి ఆ క్షణంలో లక్ష్మీదేవిని స్తుతి చేస్తాడు, శ్రీ మహాలక్ష్మిని. ఆమె కరిగింది, శ్రీ మహాలక్ష్మి కరిగి కనకధార కురిసింది అక్కడ. ఇప్పటికీ కూడా ఆ కనకధార కురిసిన ఇల్లు కేరళలో ఉందంట. వాళ్ళు ఇప్పటికీ శ్రీమంతులే. కనకధార స్తోత్రం అలా పుట్టింది అంతే. ఆయనకి ఆ భావం వచ్చింది, వీళ్ళని అనుగ్రహించాలి అని. అలాగే భజగోవిందం, భజగోవిందము అనుగ్రహ శ్లోకమే. ఒక ముదిసలి బ్రాహ్మణుడు, 80 ఏళ్ల నిండిన ముదిసలి బ్రాహ్మణుడు, ఆ వయసులో ఆయన కూర్చొని సంస్కృత వ్యాకరణం నేర్చుకుంటాడు. వ్యాకరణం కంఠస్థ పెడతాడు, నేర్చుకోవడం కూడా కాదు. అంటే చిన్నపిల్లలు ఎలా కంఠస్థ పెడతారు. ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి, అరే నీకు మృత్యుం రేపో ఎల్లుండో సంప్రాప్తిస్తుంది, ఈ సమయంలో ఎవరైనా ఇవి నేర్చుకుంటారో, భగవత్ స్మరణ ఇంకెప్పుడు చేస్తావని కోపానికి భజగోవిందాన్ని అని చెప్తాడు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుని కరణి. ఈ డుక్రుని కరణాలు ఇవన్నీ నీకు రక్షిస్తాయా? కాలుడు వచ్చేస్తున్నాడు నీ దగ్గరికి, ఆ భావన వచ్చింది. ఆయన కృతులకి అప్పుడప్పుడు ఇటువంటి కథలు ఉంటాయి. ఇంకొక కథ ఉందండి. ఒక గొప్ప పండితుడు ఉన్నాడంట, ఒక పండితుడు. ఆయన అపారమైన శాస్త్రాలను చదివాడంట. ఎన్ని శాస్త్రాలు చదివినా ఆయన అంతరంగం బ్రహ్మని టచ్ చేయలేకపోతుంది. పండితుడు, సంస్కృతం వచ్చు, సమస్త ఉపనిషత్తులు వ్యాకరణాలు అన్ని చదివేశాడు. కానీ అంతరంగంలో ఆ బ్రహ్మ స్పృహ రావటం ఆయన శంకర భగవత్పాదుల్ని అప్రోచ్ అవుతుంది. ఆయన మీద దయగలుగుతుంది శంకర భగవత్పాదులు. దయగలిగి అక్కడికక్కడే ఏకశ్లోకి అద్వైతి అని ఒక శ్లోకాన్ని రచిస్తాడు. ఒకటే శ్లోకం. దాని సారాంశం ఏంటండి అంటే, నీ సిస్టంలో ఆ జ్యోతి ఏదో చూడు అంటాడు. వీటన్నిటినీ ప్రకాశింపచేస్తున్న జ్యోతి ఏదో చూడు, అదే బ్రహ్మ అంటాడు. దాని సారాంశం అని అక్కడికక్కడ ఆయనకి ఆ టచ్ వచ్చింది, ఆ స్పృహ వచ్చింది, బ్రహ్మ స్పృహ వచ్చింది. సో అలాగా ఉన్నాయి. అట్లాగే ఈ మనీషా పంచకానికి కూడా ఒక కథ ఉంది. ఇది కూడా చాలా మందికి తెలిసిందే. అయితే మా ఆచార్యులు వారు, మాకు టీచ్ చేసిన సాందీపని ఆచార్యులు వారు దీనికి ఒక చిన్న ఎడిషనల్ గా జోడించారు. అది ఎప్పుడో తేజోమాయానంద్ గారు ఆయన చిన్నప్పుడు ఆయనకు చెప్పిన కథ అంటే ఇది. మా ఆచార్యుల వారికి తేజోమాయానంద్ గారు అంటే చాలా శ్రద్ధ. వాళ్ళిద్దరికి సంబంధం కూడా ఉంది. ఏంటి స్వామిజీ సంబంధం అంటే, కొన్నిసార్లు అలా జరుగుతాయి. ఇదేంటి స్వామిజీ అంటే తేజోమాయానంద గారి సొంత సిస్టర్ కొడుకే మా ఆచార్య. అంటే సంబంధం అని కాదు, ఇద్దరూ మహాత్ములు, మహాజ్ఞానులు, మహా తపస్సులు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో అలా జరుగుతాయి. సో ఆయన చెప్పిన కథ ఏంటండి అంటే, ఒకసారి అంట వైకుంఠంలో తేజోమానంగా సరదాగా చెప్పారంట, మనం కూడా సరదాగా చెప్పుకుందాం. ఒకసారి వైకుంఠంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞం చేస్తున్నారంట. భగవద్గీత జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు సాధారణంగా పెద్ద స్కేల్లో గీతా జ్ఞాన యజ్ఞాలు చేసినప్పుడు సావనీర్లు అనేవి రిలీజ్ చేస్తారు. ఎవరు గొప్ప వాళ్ళ ఆర్టికల్స్, కార్యక్రమాలు ఇలాంటి. అంటే వచ్చే వాళ్ళందరినీ ఉత్తి చేతులతో ఏం పంపిస్తాము. ఈ సావనీర్ కమిటీకి సాక్షాత్తు శంకరుడిని చైర్మన్ గా పెట్టారంట. సావనీర్ కమిటీ చైర్మన్ గా శంకరుడిని, ఈశ్వరుని, శివుడిని పెట్టారంట. శివుడు అన్నాడంట అందరు పండితులకి ఆయన ఉత్తరాలు రాశాడంట, మీరు ఏవైనా రాసి పంపించండి, మేము సావనీర్ రిలీజ్ చేస్తున్నాము గీతా జ్ఞాన యజ్ఞానికి అని.
ఒక లెటర్ శంకరాచార్యుడికి కూడా పంపించారు. ఎందుకంటే ఈయన చాలా తెలివైన వాడు, మంచి ఆర్టికల్ ఏదైనా రాస్తాడు, మనం ప్రింట్ చేసుకుందామని. కానీ బై బ్యాడ్ లక్ శంకర భగవత్పాదుడికి బిజీగా ఉండి ఆయన ఏం రాయలేదంట. చాలా టైం అయినా రెస్పాన్స్ రావట్లే, ఆన్సర్ రావట్లే. అప్పుడు శంకరుడికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఈ కథనంతా అల్లినాడు అని ఆయన చెప్పాడు. అయితే నేను చెప్పడానికి కారణం ఏంటి స్వామీజీ అండి అంటే, దీని వెనక ఏమైనా రహస్యం ఉందా ఏంటి, ఇంత సిల్లీగా కథ చెప్తున్నారని అనిపించింది. ఇప్పటికీ నాకు తెలీదు. కానీ సరే వాళ్ళు చెప్పింది చెప్పదాం అని అంతవరకు ఆయన కల్పించాడు. సరే, మనీషా పంచకానికి ఉన్న కథ ఏంటి స్వామీజీ అండి అంటే, ఒకరోజు శంకర భగవత్పాదులు తన శిష్య పరివారం అంతటితో కాశీనగరంలో గంగా స్నానం చేసుకుని విశ్వనాథుడు దర్శనానికని వెళ్తున్నాడంట. ఆయన కాశీలో ఉన్నప్పుడు రోజు చేసే పని అని. గంగా స్నానం చేసుకుని విశ్వనాథ దర్శనానికని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయనకి ఎదురుగా ఒక చాండాలుడు 4 కుక్కలను పెట్టుకొని ఎదురుగా వచ్చాడు. 4 కుక్కలు పెట్టుకొని వస్తే శంకర భగవత్పాదులు అన్నాడంట, గచ్చగచ్చ అన్నాడు. గచ్చగచ్చ అంటే పో అని అన్నాడు. ఎవరు? శంకర భగవత్పాదులు స్వయంగా. గచ్చగచ్చ అని అన్నాడంట ఈయన చాండాలుడు. అంటే ఆ చాండాలుడు అక్కడ నిలబడి 2 శ్లోకాలు చెప్పాడంట ఆయన. ఆ 2 శ్లోకాలు ఏంటి స్వామీజీ అండి? ఇవి ఎవరు అట్నుంచి వచ్చిన రెస్పాన్స్. ఆ 2 శ్లోకాల్లో మొదటిది ఏంటండి అంటే, మీ దగ్గర పుస్తకం ఉంటే తీయండి. ఉందా? అన్నమయాద్ అన్నం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్ ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. ఇలా అన్నాడంట ఆయన. ఏమని? అన్నమయాద్ అన్నం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్ హే ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. దీని అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, ఇలా సంబోధించాడంట అటు నుంచి వ్యక్తి. హే ద్విజవర అన్నాడు. దీనికి ఇంకొక పాఠ భేదం ఉంది. వాళ్ళు దీన్ని ఎలా చదువుతారండి అంటే, హే యతివర అని కూడా కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. సో యతివర అంటే సన్యాస శ్రేష్ఠుడా అని, ద్విజవర అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని. హే ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం. దూరీకర్తుం, గచ్చగచ్చ అన్నాడు కదా, పో అన్నాడు కదా. దూరీకర్తుం, దూరంగా పెట్టాలనుకునే వాంఛ నీకు ఉంది కదా. కిం, అది దేనిని నువ్వు దూరంగా పెట్టాలనుకుంటున్నావు? అన్నమయాద్ అన్నం, అన్నమయమైన శరీరం నుంచి అన్నమయమైన శరీరాన్ని నువ్వు దూరంగా పొమ్మంటున్నావా? లేదు అంటే చైతన్యం ఏవ చైతన్యాత్, స్వరూపమైన చైతన్యం నుంచి స్వరూపమైన చైతన్యాన్ని పొమ్మంటున్నావా? దేనిని గచ్చ గచ్చేతి, గచ్చ గచ్చ అన్నావు కదా, దేనిని అంటే నాకు తెలియక అడుగుతున్నాను, దేనిని అన్నావు నువ్వు? ఇట్టా అడిగాడంట వాడు. ఒక శంకర భగవత్పాదులకి చెమట పట్టింది. ఏంటి వీడు ఇలా అడుగుతున్నాడు? గచ్చగచ్చ అన్నారు కదండి సన్యాస శ్రేష్ఠ, ఈ అన్నమయమైన మీ శరీరం నుంచి అన్నమయమైన నా శరీరాన్ని దూరం పొమ్మంటావా? ఎందుకు? అది పంచభూతాలతోనే నిర్మింపబడింది, ఇది పంచభూతాలతోనే నిర్మింపబడింది. నీకేమైనా 6వ భూతం ఎక్స్ట్రా ఉందా? సమానమేగా, 2 సమానమేగా, దూరం వెళ్ళవలసిన అవసరం ఏముంది? అంతే కదండి. శరీరం ముట్టుకుంటూ 2 శరీరాలే. ఇందులో స్పెషల్ గా ఏమి ఉండదు, ఇందులో లేనిది కూడా ఏమి ఉండదు.
భౌతిక దృష్టితో చూస్తే. సరే, నువ్వు భౌతిక దృష్టితో చూస్తే ఇది వెళ్ళిపోమంటావా? రెండు ఒకటి కాదా? సరే, నేను భౌతికవాదిని కాదు, నేను అద్వైతవాదిని, నేను చైతన్యాన్ని నమ్ముతాను అని అన్నావే అనుకో. మరి నువ్వే కదయ్యా చెప్పుతున్నావు చైతన్యం ఒక్కటే అని, దాంట్లో రెండు లేవు, ఇది అద్వైతము అంటున్నావు. ఏ చైతన్యం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి? బ్రూహి, చెప్పు నువ్వే అని ఆయన శంకర భగవత్పాదుల్ని అడిగాడంట. ఆ రూపంలో ఉన్నటువంటి అప్పుడే శంకర భగవత్పాదుడికి లైట్ వెలిగింది. అమ్మ నాయనో, మా తండ్రి వచ్చాడు, శంకరుడే వచ్చాడు, విశ్వనాథుడే వచ్చేసాడు అని వెంటనే శంకర భగవత్పాదులు సాష్టాంగ దండం పెట్టాడంట. పెట్టి ఈ మకుటం అందుకే వచ్చింది. చండాలోస్తు సద్విజోస్తు మద్గురు ఇత్యేషా మనీషా మమ. జ్ఞానం ఉంది అంటే వాడు నాకు గురువే అని వాడికి ఆయనకి ఈయన దండం పెట్టాడు. ఈయన దండం పెట్టిన వెంటనే చండాలుడు లేడు, కుక్కలు లేవు, ఏమీ లేవు. సాక్షాత్తు విశ్వనాథుడే 4 వేదాలని చుట్టూ పెట్టుకొని ప్రత్యక్షమై బ్లెస్ చేశాడంట. ఆ ఆవేశంలో, ఆ విశ్వనాథుడిని చూసిన ఆ భావ ఆవేశంలో మనీషా పంచకం పుట్టింది. ఇది మనీషా పంచకం వెనకతల ఉన్న స్టోరీ. అంటే సాక్షాత్తు విశ్వనాథ సమక్షంలో ఈ గ్రంథం పుట్టింది. చాలా మంది అడుగుతారు, శంకర భగవత్పాదులు అలా అనొచ్చా అండి? జ్ఞాని అయి ఉండి ఒక మనిషిని అలా అనొచ్చా అండి అంటే, ఆయన ఇంటెన్షనల్ గా ఉండేది కాదే. ఇంటెన్షనల్ గా ఉంటే మళ్ళీ దండం ఎందుకు పెడతాడు? ఆయనకి దారికి అడ్డొచ్చాడనే అన్నాడో, లేకపోతే భగవంతుడే లీలని క్రియేట్ చేశాడు. భగవంతుడు అటువైపు శివుడు ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలం? భగవంతుడే లీలను క్రియేట్ చేసి ఈయన ద్వారా ఈ జ్ఞానాన్ని బహిర్గత చేద్దామని సంకల్పం జరిగింది. ఇది మనీషా పంచకం వెనకతల ఉన్న స్టోరీ, వెనకతల ఉన్న కథ. సాధారణంగా ఏం చేస్తారండి అంటే, ఈ మొక్క అయిపోయిన తర్వాత మనీషా పంచకంలోనికి ఎంటర్ అయిపోతారు. మనీషా పంచకంలోని మొదటి శ్లోకం నుంచి చెప్పుకుంటారు. కానీ కొంతమంది మధ్యలో ఇంకొక శ్లోకం ఉంది. అంటే ఆ శివరూపంలో ఉన్నటువంటి అటు వ్యక్తి ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్పాడు. అది కూడా మన మనీషా పంచకం టెక్స్ట్ లో మీకు ఇచ్చిన పీడిఎఫ్ లో ఉంటుంది. నేను గ్రూప్ లో పీడిఎఫ్ పోస్ట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర పుస్తకం లేకపోతే వచ్చే క్లాస్ కి దాన్ని ప్రింట్అవుట్ తీసి మనం హార్డ్ కాపీ పెట్టుకున్న ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మనం ఎప్పుడు కూడా స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారో అలా చదువుకోవాలండి. పుస్తకము, పెన్ను, నోట్స్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఏ టెక్స్ట్ చెప్తున్నారో ఆ టెక్స్ట్, విషయం రాసుకోవటానికి పెన్ను, పేపర్. విద్యార్థుల్లాగానే మనం ఉండాలి, అంతే. అఫీషియల్ విజిట్ మనం చేయకూడదు క్లాస్కి. ఉత్తమ విద్యార్థి లక్షణం. సరే, ఇప్పుడు రెండో శ్లోకం ఏం చెప్తున్నారో చూడండి. ఈ రెండో శ్లోకంలో దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, మీ దగ్గర పుస్తకం ఉంటే. కొన్నింటిలో రెండో శ్లోకం ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధవుతో స్టార్ట్ అయి ఉంటది కొన్ని పుస్తకాలు. కొన్ని పుస్తకాలలో కిం గంగాంబుని బింబితేంబరమణౌ దాంతో స్టార్ట్ అయి ఉంటది కొన్ని పుస్తకాలు. చూడండి, అయితే మీరు ఎలా చెప్పబోతున్నారు స్వామీజీ అండి అంటే, మన చిన్మయ మిషన్ లో ప్రింట్ చేసిన మనీషా పంచకాలలో మనం స్టార్ట్ చేసేది దేంతో అండి అంటే, కిం గంగాంబుని బింబితేంబరమణౌ ఆ లైన్ తో స్టార్ట్ అయినట్టుగానే మనం చదువుతాం. ఈ 4 లైన్లే, కానీ కొన్ని లాస్ట్ 2 ముందు పెడతారు, కొందరు ముందు 2 లాస్ట్ పెడతారు. మనం ఫాలో అయ్యే పద్ధతి ఏంటి స్వామీజీ అండి అంటే, కిం గంగాంబుని బింబితేంబరమణౌ. ఓకేనండి. ఇప్పుడు నేను చాంట్ చేస్తాను, నా వెనకతలు మీరు చాంట్ చేయండి మీ దగ్గరే. ఏ మీటర్లో చాంట్ చేస్తాను స్వామీజీ? ఇది కూడా శార్దూలంలోనే చాంట్ చేస్తాం. శార్దూలం అంటే సాధనా పంచకం ఎలా చదివామో అలాగే. సాధనా పంచకం ఎలా చదివాం స్వామీజీ? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మాణు
कर्माणु उष्टीयताम् तेने सस्य विधीयताम् अपचितिः काम्ये मतिस्त्यज्यताम् वेदो नित्यमधीयताम् तदुदितं కర్మస్వనుష్ఠీయతాం. అట్టాగే చదవ. నెమ్మదిగా చదువుతాను, ట్రై చేయండి. కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాలవాటీపయః పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజా ఆనందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. టుగెదర్. కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాలవాటీపయః పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయో వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజా ఆనందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. ఇది ఆ వ్యక్తి ప్రశ్నించిన సమాధానం, ప్రశ్నే. ఆయన ఏమన్నాడండి అంటే, ఫస్ట్ లైన్ లో మొదటి క్వశ్చన్ కిమ్. కిమ్ అనే పదాన్ని చూసారా? కిమ్. రెండో లైన్ లో రెండో పదం చూడండి, కిమ్ చ అంతరమస్తి. అంతరమస్తి అంటే డిఫరెన్స్ ఉందా. అంతరం అంటే డిఫరెన్స్, అస్థి అంటే ఉందా. కిమ్ ఏంటది అంటే, మామూలు మన తెలుగులో ప్రశ్నించుకోవాలండి అంటే, దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, దీంట్లో ఏమైనా అంతరం ఉందా. కిం చాంతరం అస్తి, దేంట్లోనయ్యా డిఫరెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, గంగ అంబుని పదాలు చూస్తుండండి. గంగ అంబుని, అంబము అంటే నీరు, అంబుని అంటే నీటిలో. ఏ నీటిలో? గంగా జలంలో. గంగ అంబుని అంటే గంగా జలంలో. గంగ అంబుని బింబితే, బింబితే అంటే ప్రకాశిస్తున్నటువంటి. బింబితే అంబరమనౌ, అంబరము అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న మణి అని ఒక దానిని కీర్తించాడు. ఆకాశంలో ఉన్న మణి ఎవరండి? సూర్యుడు. అంబరమణి. అంబరమనౌ అంటే దీని మొత్తం అర్థం ఏంటి? గంగాంబుని బింబితే అంబరమనౌ అంటే గంగా జలంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబానికి, సూర్యబింబానికి. తరువాత లైన్ చూడండి, చండాల వాటి పయః. చండాల వాటి అంటే ఏంటి? స్లమ్ ఉండేటువంటి స్ట్రీట్, స్లమ్ స్ట్రీట్.
స్లమ్ స్ట్రీట్ లో పయం ఉంది, ఎక్కడో నీరు ఉంది, బురద నీరు ఉంది, బురద నీరు ఉంది. ఇందులో ప్రకాశిస్తున్న అంబరమణికి ఈ చండాల వాటి పయం ఎక్కడుందంట? పురే. పురే అంటే ఏదో ఒక ఊరిలో. పురే చండాల వాటి పయ. రెండు, ఒకటేమో గంగా అంబుని, ఇంకొకటేమో చండాల వాటి పయ. రెండింటిలోనూ కూడా అంబరమణి ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పుడు ఆ అంబరమణికి ఏమైనా కిం చ అంతరమస్తి, దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అయ్యా? కిం చ అంతరమస్తి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. అదేంటి స్వామీజీ? చూడండి, కాంచన ఘటి. కాంచనం అంటే బంగారం, ఘటి అంటే బంగారు పాత్ర. బంగారు పాత్ర, ఘటి అంటే పాత్రలో. కాంచన ఘటి అంటే బంగారు పాత్రలో. కామ మృత్కుంభయోహో, పక్కన మృత్కుంభం ఉంది. మృత్కుంభము అంటే మట్టితో చేసినటువంటి కుంభం, మట్టి కుండ. మృత్కుంభయోహో అంటే ఈ రెండింటిలో ఏముంది? అంబరం. అంబరం అంటే ఆకాశం ఉంది, అవునా కాదా? బంగారు పాత్రలోనూ ఆకాశం ఉంది, దాని పక్కనే ఉన్న మృత్కుంభంలోనూ ఆకాశం ఉంది. హే బ్రాహ్మణ, కించ అంతరమస్తి, ఈ రెండింటిలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? చెప్పు. ఒకటి బంగారమే, ఇంకొకటి మట్టే, కానీ ఆకాశానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అయ్యా? ఒకటి గంగాజలమే, ఒకటి చాండాల వాటి పయే, కానీ సూర్యబింబానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అయ్యా? రెండు ఉదాహరణలు చెప్పాను కదా. అలాగే ఇప్పుడు సిద్ధాంతం. అలాగే ప్రత్యగ్ వస్తుని. ప్రత్యగ్ వస్తుని అంటే మనకి అత్యంత సమీపంలో ఉండే ఆ వస్తువు. ప్రత్యగ్ వస్తువు అంటే అర్థమేంటి స్వామీజీ? క్షమించండి, ప్రత్యగ్ వస్తువు అంటే అర్థమేంటి స్వామీజీ అండి అంటే మనకి అత్యంత సమీపంగా ఉండే వస్తువు. ఆ వస్తువుకి విశేషం ఏంటంటే అది ఎలాంటిదంట? ఆ వస్తువు నిస్తరంగ సహజ ఆనంద అవబోధ అంబుధౌ. ఆ ప్రత్యేక వస్తువు సముద్రంతో సమానమంట. ఎటువంటి సముద్రమయ్యా? నిస్తరంగా. నిస్తరంగా అంటే ఎటువంటి అలజడి కలిగించే తరంగాలు లేనటువంటి ఆ అంబుది నిస్తరంగా. సహజ. సహజ అంటే అది నా స్వరూపం, సహజ. ఆనంద, ఉప్పు నీరు కాదది, ఆనంద అంబుది. ఆనంద. అవబోధ. అవబోధ అంటే జ్ఞానస్వరూపం. అటువంటి ఆ ప్రత్యేక వస్తుని విప్రహ అయం స్వపచః అయం ఇతి అపి మహాన్ కోయం విభేదః. ఇది బ్రాహ్మణ శరీరం, ఇది స్వపచుడి శరీరం అని ఏమైనా విభేదం ఉందా? కోయం విభేదః. భ్రమః. భ్రమయ్యా ఇది అని అట్నుంచి వ్యక్తి చెప్పుతున్నాడు. చూడండి ఎంత గాఢంగా చెప్తున్నాడు, ఎంత బాగుంది శ్లోకం. కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాలవాటీ పయః పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయో వాంబరే. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజ ఆనంద అవబోధాంబుధౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. ఇంతగా చెప్పాడంట అవతల ఉన్న వ్యక్తి శంకర భగవత్. శ్లోకం కంప్లీట్ గా అర్థమైంది స్వామీజీ, ఎంత బాగా చెప్పాడు ఆయన. అయితే మహాత్ములు చెప్తారు, ఇందులో వేదాంతాన్ని మొత్తం
మొత్తాన్ని రివీల్ చేసే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ఒకటి ఎగ్జాంపుల్ ఏం స్వామి చెప్పాడండి అంటే దానిని ప్రతిబింబవాదము అంటారు అద్వైత స్టడీలు. ప్రతిబింబవాదము అంటే ప్రతిబింబాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని అద్వైతాన్ని అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకే ప్రతిబింబవాదం చెప్పాడు అక్కడ. ఏంటి ప్రతిబింబము? గంగా నదిలో ప్రతిబింబానికి చండాలవాటి నీటిలో ప్రతిబింబానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీని పేరు ప్రతిబింబవాదము అంటాం. ఎప్పుడైనా మనం ఇక్కడ ఖాళీగా చదివినప్పుడు తెలుసుకోవాలి ప్రతిబింబవాదం అంటే ఏంటి, తద్వారా సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, దాన్ని ఏ వాదం అంటారు స్వామీజీ అండి అంటే దానిని పరిచ్ఛిన్నవాదము అంటారు. పరిచ్ఛిన్నవాదం అండి అంటే ఆకాశం అంతా ఒక్కటే ఉన్నప్పటికీ యాజ్ దో పరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అంటే ఈ రూమ్ లో ఉన్న ఆకాశం వేరు, హాల్లో ఉన్న ఆకాశం వేరు, అంతరంలో ఉన్న ఆకాశం వేరు. పరిచ్ఛిన్నంగా చూస్తామంట. దాని పేరు పరిచ్ఛిన్నవాదము అంటారు. ఈ 2 చాలా ముఖ్యమైన వాదాలు అద్వైత సిద్ధాంతం. ఈ రెండింటిని అటు పార్టీ ఆయన టచ్ చేసి వదిలేసాడు. ఏమయ్యా ప్రతిబింబ మనం ఏంటండి అనంత డిఫరెన్సెస్ చూస్తాం. ఇవన్నీ ప్రతిబింబాలు, ఇవన్నీ షాడోలు. ఒకటి పెద్ద నీడ అవ్వచ్చుగాక, ఒకటి చిన్న నీడ అవ్వచ్చుగాక. అంత మాత్రాన మూల వస్తువులో ఏమి మార్పు ఉండదుగా. అట్టా తెలుసుకో. ఇంకొక దానికి పెద్ద వ్యాపకత్వం ఉండొచ్చు, ఇంకొక దానికి చిన్న వ్యాపకత్వం ఉండొచ్చు. అంతటి మాత్రాన మూల వస్తువులో తేడా ఉండదుగా. సత్య వస్తువు అది. దానిపైన భ్రమ వలన ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటాం. నానాత్వం నానాత్వం వేదం చెప్తుంది, నేహ నానా అస్తి కించన. నానాత్వం అనేది కించిత్ కూడా లేదు, ఒక్కటే. ఆ ఒక్కటే చూసినప్పుడు విప్రహాయం స్వపచహాయం అటువంటి భేదం ఉంటుందా? ఉంది అంటే కారణం భ్రమ. ఆ భ్రమ బుద్ధిలో ఉన్నన్నాళ్ళు అనేకత్వాన్ని చూస్తారయ్యా. జ్ఞాన చక్షు వచ్చినప్పుడు ఆ ఏక వస్తువుని చూస్తాం. అదే జ్ఞాన సారం. ఆ ఏక వస్తువు ఎక్కడుంది? ప్రత్యక్. ఎంత మంచి పదమో చూడండి. అన్నిటికంటే దగ్గరగా ఉన్నదాన్ని ప్రత్యక్ అంటారు. అన్నిటికన్నా దగ్గరగా ఏముంటది స్వామీజీ? నాకు నేనే. నా నుంచి మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రత్యేక వస్తువు అంటే నా స్వరూపం. అదేమైనా ఆల్తూ ఫాల్తూ కాదు స్వామీజీ. అది ఏంటది? నిస్తరంగ సహజ ఆనంద అవబోధ అంబుది. మహత్ సాగరం. సాగరం అంటే అనంతం, గడిబిడి అయిన అనంతం కాదు. నిస్తరంగ సహజ ఆనందం, అవబోధ, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, అనంత స్వరూపం అహం ఏకం నతు అనేకం. ఇందులో నువ్వు 2 చూస్తావా? ఒకటి విప్రహ, ఒకటి స్వపచహ అని. భ్రమ కాదు అని అవతల ఆయన చెప్పిన తరువాత శంకర భగవత్పాదులు మనీషా పంచకాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇందాక నేను చెప్పినట్టు మనీషా పంచకంలో మొదటి 4 శ్లోకాలు 4 మహావాక్యాలను రివీల్ చేస్తాయి. 4 శ్లోకాలు 4 మహావాక్యాలు. స్వామీజీ మరి మొదటి శ్లోకం ఏ మహావాక్యాన్ని తెలుపుతుంది? మొదటిది ఏదండి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మహావాక్యాన్ని మనీషా పంచకంలో మొదటి శ్లోకం టీచింగ్. మొదటి శ్లోకం యొక్క విద్యా సారాంశం అంతా ఏ మహావాక్యం స్వామీజీ అండి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. జాగ్రత్తగా వినండి. ప్రజ్ఞానం అంటే ఏంటి స్వామీజీ?
జ్ఞానము అంటే ఏ వస్తువునైనా మనం తెలుసుకోవడం దేని ద్వారా చేస్తామో అది ఆ వస్తువు యొక్క జ్ఞానము అంటాం. అవునా కదండి? రసాయన శాస్త్ర జ్ఞానం, గణిత శాస్త్ర జ్ఞానం, పాకశాస్త్ర జ్ఞానం, పుష్పమాలా జ్ఞానం. అది జ్ఞానం. పుష్పమాల ఎలా కట్టాలి, పుష్పమాల జ్ఞానం. మన పక్కన ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, ఆయన పేరు రామారావు అనుకోండి. రామారావు జ్ఞానం అంటే రామారావు గారి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఒక చిప్ లో పెట్టుకుంటాము. ఈ జ్ఞానాలన్నింటికి ఉన్న స్వరూపం ఏంటండి? అవి అన్నీ కూడా డెఫినెట్ గా ఏదో ఒక దానితో మిళితమయ్యే ఉంటది. మన బుర్రలో ఉన్న జ్ఞానం అంతా అంతే. వస్తువు చిన్నదైనా ఒక రూపము, నామము, గుణము ఏదో ఒకటి ఆపాదించి పెట్టుకుంటాం. దీని పేరు జ్ఞానం. మరి ప్రజ్ఞానం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, ఎటువంటి వస్తువు పైన, గుణం పైన, రెండో ఆబ్జెక్ట్ పైన తాకకుండా తన స్వరూపంలో తను ఉన్న దానినే ప్రజ్ఞానం అంటారు. నాలెడ్జ్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ దట్ నాలెడ్జ్. దాని పేరు ప్రజ్ఞానం అన్నారు. ఎలాంటి వస్తువు లేదు దాంట్లో. ప్యూర్ అవేర్నెస్. జస్ట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్. అది ఏం చేస్తుంది? అది ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి అన్ని ప్రపంచాన్ని తెలుసుకోవటానికి, తమని తాము తెలుసుకోవటానికి ఆధారంగా ఉంటుంది. నా మనస్సును నేను తెలుసుకుంటున్నానన్నా, నా మనస్సు ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నానన్నా, తత్ ప్రకాశేన ఆ దివ్య స్వరూప ప్రసన్నత వలన, ఆ దివ్య స్వరూపం యొక్క సన్నిధి వలన ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. దాని పేరు ప్రజ్ఞానం. అయితే ఈ ప్రజ్ఞాన దివ్య స్వరూప అంతరంగ వాసి ఎవరంట? బ్రహ్మ. అది కేవలం నా శరీర మనోబుద్ధులనే ప్రకాశించటం చేయలేదు. ఆ ప్రజ్ఞానం సమస్త అనంతకోటి బ్రహ్మాండాలకి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆ అనంత బ్రహ్మ. ఇప్పుడు జీవ బ్రహ్మ ఐక్యం అయిందా లేదా అండి? ఏ ప్రజ్ఞానమైతే నా అంతరంగ వాసిగా ఉండి ఈ సమస్తాన్ని ప్రకాశింప చేస్తుందో ఆ వస్తువు కేవలం ఇంత చిన్న పరిచ్ఛిన్న వస్తువుకి సంబంధించినది కాదు. ఆ వస్తువు బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. దీని పేరే మహావాక్యం. ఇది మొదటి శ్లోకంలో తెలియజేయబడుతుంది. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏంటి అని. మరొక్క పాయింట్ ఉంది దీనికి సంబంధించి. అదేంటి స్వామీజీ అండి అంటే, 4 మహావాక్యాలకి 4 పేర్లు ఉన్నాయండి. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి ఉన్న పేరు ఏంటండి అంటే, దీనిని లక్షణ వాక్యము అంటారు. లక్షణ వాక్యం అంటే బ్రహ్మని నిర్వచనం చేసే వాక్యం. బ్రహ్మ యొక్క లక్షణాలను తెలుపుతుంది ఇది. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమండి బ్రహ్మ యొక్క నిర్వచనం, బ్రహ్మ యొక్క డెఫినిషన్ ఏ మహావాక్యంలో తెలియజేయబడింది అండి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మలో తెలియజేయబడింది అండి అన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది బ్రహ్మ యొక్క నిర్వచనం, డెఫినిషన్. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే ప్రజ్ఞానం. అది నిర్వచనం. మిగతా వాక్యాలు వాటి వాటి సారాంశం వేరు. అవి ముందు ముందు చూస్తాం. కాబట్టి ఇది ఏంటండి అంటే, ఇది లక్షణం, బ్రహ్మ లక్షణం ఇది అని చెప్పే నిర్వచన వాక్యం. ఇది ఏమంటారు, ఏ వేదంలో వచ్చింది స్వామీజీ అండి అంటే, ఇది ఋగ్వేద అంతర్గతమైన వాక్యం. ఐత్రేయ ఉపనిషత్తులో ఈ పదం వస్తుంది. ఋగ్వేదం నుంచి వచ్చిన మహావాక్యం. దీనిని శంకర భగవత్పాదులు
మొదటి శ్లోకంలో చెప్తారు. ఈరోజు మొదటి శ్లోకం చదవదాం. నెక్స్ట్ క్లాస్లో దీని అర్థం ఏంటో డీటెయిల్డ్గా ప్రశాంతంగా నేర్చుకుందాం. సేమ్ మీటర్ రిపీట్ చేయండి నా తర్వాత. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వపి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. కలిపి జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వతి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. తర్వాత ప్రాక్టీస్ చేయండి క్లాస్ అయిన తర్వాత. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వతి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. ఇత్యేషా మనీషా మమ, ఇదే నా యొక్క దృఢమైన నిర్ణయం. మనీషా మమ, ఏంటి నీ యొక్క దృఢమైన నిర్ణయం? చండాలోస్తు, చండాలుడైనా కావచ్చుగాక, సతు ద్విజోస్తు, లేదు ద్విజుడైనా కావచ్చు కాక, సా గురుః, ఆయన నాకు గురువే. అయితే కండిషన్ ఏంటి? దాని పైన లైన్ చూడండి. యస్య ప్రజ్ఞ అపి అస్తి చేత్, ఆయనకి ఆ ప్రజ్ఞ ఉండాలి. ఆయనకి ఆ ప్రజ్ఞ ఉంటే హీ సర్వదా పూజనీయ. మద్గురుః అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యానికి పునాది వేశాడు ఆయన. ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించాడు చూడండి. యస్య ప్రజ్ఞ అస్తి చేత్, ఆ ప్రజ్ఞ ఉంటే మాత్రం హీ ఈజ్ మై గురు. ఏ ప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నారండి భగవత్పాద? అది పైన ఉన్న 3 లైన్లలో నేను చెప్పబోతాను. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం. ఎందుకు స్వామీజీ తెలుసుకోవాలి? అది నేనే. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఎవరో కాదు, నేనే. నా గురించి చెప్తున్నాడు. అవునా? అయితే వినాల్సిందే. వచ్చే క్లాస్లో తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.